Today we will be learning what is gluconeogenesis. ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? డైజెషన్ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చదువుతున్నాం. అప్పుడు కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయిన తర్వాత మోనోసాక్రైడ్స్ అవుతాయి. ఆ మోనోసాక్రైడ్స్ వచ్చి ట్రాన్స్పోర్టర్స్ ద్వారా బాడీలోకి వెళ్తాయి. బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ జరిగే పాత్వే ఏంటి? గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ ఎందుకు జరుగుతుంది? ఎనర్జీ ప్రొడక్షన్ కోసం అని జరుగుతుంది. ఓకే, అలా ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత పైరువేట్ ఉంటుంది. పైరువేట్ దేని కింద కన్వర్ట్ ఉంది? ఎస్టైల్ కోయి కింద కన్వర్ట్ అవుతుంది. ఎస్టైల్ కోయి దాని తర్వాత ఏమవుతుంది? ఇంకా ఎస్టైల్ కోయి ఎక్కువ ఉంటే అది ఫ్యాటీ యాసిడ్ సింథసిస్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ పైరువేట్ ఏమవుతుంది? ఇట్ గెట్స్ కన్వర్టెడ్. ఎస్టైల్ కోయి వచ్చేటప్పటికి దట్ విల్ గో ఇంటూ సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ కైనా వెళ్ళొచ్చు, డిపెండింగ్ ఇంకా ఎనర్జీ ఎక్కువ కావాలంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్ళి అక్కడ ఆక్సాలో ఎస్టేట్తో బైండ్ అయ్యి ఇట్ విల్ సింథసైజ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. కంప్లీట్గా ఆక్సిడైజ్డ్ అయిపోతుంది గ్లూకోజ్. దాని తర్వాత ఇంకా ఎక్కువ గ్లూకోజ్ ఉంటుందంటే ఆ గ్లూకోజ్ మళ్ళీ గ్లైకోజన్ లాగా స్టోర్ అవుతుంది. సో దట్ ఎప్పుడైనా అవసరం అయితే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ ఇవ్వడానికి పనికి వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇంకా గ్లూకోజ్ ఉంటే ఫస్ట్ ఎనర్జీ ప్రొడక్షన్కి వెళ్తుంది. ఎనర్జీ ప్రొడక్షన్ బాగుంటే మిగతా ఎక్సెస్ గ్లూకోజ్ అంతా స్టోర్ అవుతుంది గ్లైకోజన్ లాగా. దెన్ వాట్ ఈస్ గ్లూకోనియోజెన్సిస్? గ్లూకోనియోజెన్సిస్ అంటే ఎప్పుడైనా గ్లూకోజ్ లేదు, ఓకే, గ్లైకోజన్ ఉంది, ఏదో అవసరం ఆ రోజు మీరు భోజనం చేయలేదు అనుకుందాం మధ్యాహ్నం, ఓకే, లేకపోతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నైట్ తిన్నారు, ఎక్కడో ప్రయాణంలో ఉన్నారో, లెట్స్ సపోజ్ మీరు లేకపోతే ఉపవాసం ఉందామని డిసైడ్ చేశారు. ఓకే, నైట్ 8 o'clockకి తిన్నారు, పగలు 8 అయింది. ఆ పగలు 8, నైట్ 8కి తిన్నది పగలు 8 వరకు మీకు సహజంగా అంత ఆకలేం అనిపించదు, అవునా? ఎందుకు అనిపించదు అంటే మన గ్లైకోజన్ ఏం చేస్తుంది? ఆ తిన్నదంతా ఫస్ట్ ఎనర్జీగా అయిపోయిన తర్వాత గ్లైకోజన్ ఏం చేస్తుంది? 8 నుంచి 12 గంటల వరకు ఒక మనిషి తినకుండా ఉంటే అప్పటి నుంచి ఏమవుతుందంటే మన గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ని సపోర్ట్ చేస్తూ ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 70 to 110 వరకు మెయింటైన్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఓకే, సో అలా ఉన్న గ్లైకోజన్, ఆ గ్లైకోజన్ రిజర్వ్స్ అలా ఎప్పటి వరకు పనిచేయగలవు? 24 గంటల వరకు. ఒక మనిషి 24 గంటల వరకు ఏం తినకపోయినా కానీ ఆ గ్లైకోజన్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? గ్లైకోజన్ 24 గంటలు అయితే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్, అంటే మనం ఎలాగో తిండి తినట్లేదు, సో సోర్సెస్ ఏం లేవు. కొన్ని నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఉంటాయి మన బాడీలో, లైక్ అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్. ఆ అమైనో యాసిడ్స్ నుంచి, ఫ్యాట్స్ నుంచి మళ్ళీ మనం ఒకవేళ గ్లూకోజ్ రీసింథసైజ్ చేయగలిగితే దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటారు. దట్ ఈస్ సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్లూకోనియోజెనిసిస్. సో వాట్ ఈస్ గ్లూకోనియోజెనిసిస్? ఎక్కడ అవుతుంది? Why does it occur? What are the substrate, key gluconeogenic enzymes, energetics, regulation and summary is what we will be learning today. So the synthesis of glucose from non-carbohydrate precursors ni manam gluconeogenesis అని అంటాం. ఓకే, గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకోజ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి సింథసైజ్ అవుతే దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాం. సో దానికి నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అంటే ఏంటి? అమైనో యాసిడ్స్, ఓకే, లాక్టేట్, గ్లిజరాల్ అండ్ ప్రొప్యూనిల్ కోయ్, ఇవన్నీ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. గ్లిజరాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాట్స్ నుంచి వస్తుంది. ప్రొప్యూనిల్ కోయ్ కూడా ఫ్యాట్స్ నుంచి వస్తుంది. ఓకే, లాక్టేట్ ఏంటి? మన గ్లూకోజ్ అంతా అయిపోయిన తర్వాత, గ్లైకాలసిస్ అయిపోయిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్లో anaerobic గ్లైకాలసిస్లో మనకి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ లాక్టేట్. దాని తర్వాత గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్. ఓకే, అమైనో యాసిడ్స్ మన బాడీలో ప్రోటియోలైసిస్ జరిగితే వస్తాయి, లైక్ మజిల్ ప్రోటీన్స్ అంతా బ్రేక్ డౌన్ అయితే మనకి అమైనో యాసిడ్స్ అని వస్తాయి, ఆ అమైనో యాసిడ్స్. సో వీటన్నిటి నుంచి ఒకవేళ గ్లూకోజ్ తయారవుతే దాన్ని మనం గ్లూకోనియోజెనిసిస్ అని అంటాం. ఇట్ ఈస్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ ఆఫ్టర్ 16 to 18 hours ఆఫ్ ఫాస్టింగ్. ఓకే, సో ఫస్ట్ మీరు 8 hours వరకు ఫాస్టింగ్ ఉన్నారు, లైక్ నైట్ 8 o'clockకి తిన్నారు, ఎర్లీ మార్నింగ్ 4 అయింది. 4 నుంచి ఏమవుతుందంటే అప్పటికి మీరు తిన్నదంతా అరిగిపోయి మొత్తం అంతా డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, డైజెస్ట్ అవ్వదు బట్ అరిగిపోతుంది, ఐ మీన్ స్టమక్ నుంచి అయితే వెళ్ళిపోతుంది, అబ్జార్బ్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఏమవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి గ్లైకోజన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అది బ్రేక్ డౌన్ అయ్యి 16 hours వరకు మీకు గ్లైకోజన్ రిజర్వ్స్, దాని తర్వాత 24 hours వరకు పనిచేస్తాయి. ఆ లోపు ఏంటంటే 16 గంటల తర్వాత ఇంకా గ్లైకోజన్ కూడా అయిపోతుంది, ఇప్పుడు ఇంకెందుకైనా మంచిది, ఇంకా అవసరం పడుతుందేమో అనేసి మన బాడీ ఏం చేస్తుంది? నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి గ్లూకోజ్ తయారు చేద్దాం అనేసి 16 నుంచి 18 గంటల వరకు, ఓకే, 16-18 గంటల వరకు మీరు ఏం తినకపోతే అక్కడ నుంచి గ్లూకోనియోజెనిసిస్ అని ఈ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది ఎలా తయారు చేస్తుంది?
మనం ఒకవేళ అన్నం తినకపోయినా కానీ పనులు అయితే చేసుకోవడం తప్పదు కదా, పనులు చేసుకుంటాం కదా. సో మన ఆలోచన ఇప్పుడు బ్రెయిన్ అయితే కంటిన్యూస్గా పనిచేస్తుంది. మీరు అన్నం తిన్నా తినకపోయినా మీ హార్ట్ అన్నది పనిచేస్తుంది. ఒకవేళ లేచి తిరగాడాల్సి వచ్చినా మీరు తిరుగుతారు. సో వాటన్నిటికీ ఏమవుతుంది, మజిల్స్ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. సో ఆ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఇట్ గోస్ ఇంటూ anaerobic glycolysis. anaerobic glycolysisలో ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, లాక్టిక్ యాసిడ్. ఓకే, సో ఆ లాక్టిక్ యాసిడ్ బ్లడ్ నుంచి అంతా తీసేసి అది వేస్ట్ లాగా అవ్వకుండా దాని నుంచి మళ్ళీ గ్లూకోజ్ తయారీకి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ రిమూవ్స్ బ్లడ్ లాక్టేట్ ప్రొడ్యూస్డ్ బై RBCs అండ్ మజిల్ అండ్ గ్లిజరాల్ అబ్జార్బ్డ్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆర్ బై బ్రేక్ డౌన్ ఆఫ్ ట్రైసైల్గ్లిసరాల్స్. ఓకే, సో గ్లిజరాల్ అన్నది ఫ్యాట్, అది ఇంటెస్టైన్ లో మనకు ఫ్యాట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి అలా వచ్చిన గ్లిజరాల్ ని, లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎడిపోస్ టిష్యూలో ఫ్యాటీ యాసిడ్స్ అంతా స్టోర్ అవుతాయి. సో ఆ ఎడిపోస్ టిష్యూలో ఉన్న ఫ్యాట్స్ అంతా బ్రేక్ చేసి అది ఏం చేస్తుంది, గ్లూకోజ్ ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓన్లీ లివర్ క్యాన్ replenish బ్లడ్ గ్లూకోజ్ త్రూ గ్లూకోనియోజెన్సిస్ బికాస్ గ్లూకోజ్ 6 phosphatase is present mainly in liver. ఓకే, సో ఈ గ్లూకోనియోజెన్సిస్ ఎక్కడ జరుగుతుందంటే 2 మెయిన్ ఆర్గన్స్ జరుగుతుంది. ఒకటి లివర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి కిడ్నీస్. ఎందుకు అంటే ఈ గ్లూకోనియోజెన్సిస్ జరగాలంటే ఒక ఎంజైమ్ కావాలి, దట్ ఈస్ గ్లూకోజ్ 6 phosphatase. ఆ ఎంజైమ్ వచ్చి ఓన్లీ లివర్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి లివర్ కి మాత్రమే గ్లూకోనియోజెన్సిస్ చేసే కేపబిలిటీ ఉంటుంది. సో లివర్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి మనకి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఓకే, సో ఇక్కడ జరుగుతుంది కొన్ని రియాక్షన్స్ మైటోకాండ్రియాలో జరుగుతాయి, కొన్ని రియాక్షన్స్ వచ్చి సైటోప్లాజంలో కూడా జరుగుతాయి. ఓకే, సో రెండిట్లోనూ జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత ఏ ఆర్గన్స్ లో జరిగితే చెప్పాను కదా, ఒకటి లివర్ లో జరుగుతుంది, ఇంకొకటి కిడ్నీస్ లో జరుగుతుంది ఈ రియాక్షన్స్. ఓకే, so what are the substrates? I told you lactate is one of the substrate, propionyl CoA is one of the substrate, glucogenic amino acids are one of the substrates. Okay, and glycerol is one of the substrates. Okay, ఈ 4 substrates నుంచి okay ఇవన్నీ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్, లాక్టేట్, గ్లిజరాల్, ప్రొపియోనిల్ CoA as well as glucogenic amino acids. వీటన్నిటి నుంచి మనకి గ్లూకోజ్ సింథసైజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దాకా ఏం నేర్చుకున్నాం, వాట్ ఈస్ గ్లూకోనియోజెన్సిస్. Okay, what is gluconeogenesis అన్నది నేర్చుకున్నాం. So what is gluconeogenesis? It is synthesis of glucose from non-carbohydrate precursors. It is called as gluconeogenesis. So what are the substrates for gluconeogenesis? What are those non-carbohydrate precursors? It is lactate, propionyl CoA, glucogenic amino acids as well as glycerol. These are. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, ఎప్పుడు గ్లూకోనియోజెన్సిస్ జరుగుతుంది అంటే ఎవరైనా ఒక మనిషి 16 నుంచి 18 గంటల వరకు ఏమీ తినకుండా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ 18 hours తర్వాత ఈ గ్లూకోనియోజెన్సిస్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజం యాజ్ వెల్ as మైటోకాండ్రియా రెండిట్లోనూ జరుగుతుంది. ఏ ఆర్గన్స్ లో జరుగుతుంది, లివర్ లో జరుగుతుంది, కిడ్నీస్ లో జరుగుతుంది. ఎందుకు లివర్ లో జరుగుతుంది అంటే గ్లూకోనియోజెన్సిస్ జరగడానికి కావాల్సిన ఒక కీ ఎంజైమ్ వచ్చేటప్పటికి గ్లూకోజ్ 6 phosphatase, అది ఓన్లీ లివర్ లో మాత్రమే ఉంటుంది, బట్ ఏ ఆర్గన్స్ లోనూ ఉండదు. ఓకే, అండ్ ఎలా హెల్ప్ చేస్తుంది లివర్ అన్నదంటే అది ఈ లాక్టిక్ యాసిడ్ ఏదైతే సింథసైజ్ అవుతుందో ఆర్బీసీస్ నుంచి, దాని తర్వాత వేరియస్ ఆర్గన్స్ నుంచి anaerobic glycolysis తర్వాత, దాని తర్వాత ఇంటెస్టైన్ నుంచి గ్లిసరాల్, దాని తర్వాత ట్రైసైల్గ్లిసరాల్స్ ఏదైతే ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ ఉందో అది బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు వచ్చే గ్లిసరాల్ వాటన్నిటిని ఈ గ్లూకోజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో లివర్ ఈస్ ద మెయిన్ ఆర్గన్ విచ్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, ఓకే లాక్టేట్ నుంచి ఎలా వస్తుంది అంటే దీన్ని కోరిస్ సైకిల్ అని అంటారు. ఓకే, దిస్ సైకిల్ ఇస్ కాల్డ్ యాజ్ కోరిస్ సైకిల్. మసిల్లో ఏమవుతుంది, గ్లైకాలసిస్ జరుగుతుంది. ఫస్ట్ గ్లైకాలసిస్ జరిగినప్పుడు గ్లూకోజ్ గెట్స్ కన్వర్ట్ ఇంటూ పైరువేట్, పైరువేట్ వచ్చి anaerobic గ్లైకాలసిస్ లాగా లాక్టేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ లాక్టేట్ మళ్ళీ ఏమవుతుంది, లివర్లోకి వెళ్ళిపోతుంది. లివర్లోకి వెళ్ళి లివర్లో ఉండే ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఈ లాక్టేట్ని మళ్ళీ పైరువేట్ కింద కన్వర్ట్ చేసి పైరువేట్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఆ రియాక్షన్స్ అంతా తర్వాత చూపిస్తాను, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. ఓకే,
లాక్టేట్ ఫస్ట్ ఏదైతే మనకి మజిల్లో ప్రొడ్యూస్ అవుతుందో, ఎందుకంటే anaerobic గ్లైకాలసిస్ ఏం చెప్తాం, anaerobic గ్లైకాలసిస్ ఎప్పుడు జరుగుతుంది, స్ట్రెన్యూయస్ మజిల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఓకే, ఏదైనా ఎక్సర్సైజ్ లో కూర్చొని జిమ్కి వెళ్తున్నప్పుడు అలాంటి వాటిలో ఏమవుతుంది, లాక్టిక్ యాసిడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ మళ్ళీ బ్లడ్ ద్వారా లివర్లోకి వెళ్ళి లివర్లో మళ్ళీ దట్ లాక్టేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సమైనేషన్ రియాక్షన్. ఇప్పుడు చూసారా ఈ లాస్ట్ రియాక్షన్ చూడండి, కింద రియాక్షన్ నేను ఒకటి హైలైట్ చేశాను పట్టుకుంటే. ఓకే, పైరువేట్ అని కనిపిస్తుంది కదా, alanine alpha ketoglutarate gets converted into pyruvate and glutamate. ఇక్కడ పైరువేట్ ఏంటి, ఓకే, మన గ్లూకోజ్ గ్లైకాలసిస్ ప్రొసీజర్ అయినప్పుడు మనకు పైరువేట్ వస్తుంది. సో ఆ పైరువేట్ని నేను ఏం చేస్తున్నాను, alanine అనే అమైనో యాసిడ్ ఆల్ఫా కీటో గ్లూటారేట్ అనే ఒక కీటో యాసిడ్తో కంబైన్ అయ్యి పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో పైరువేట్ ఈజ్ నథింగ్ బట్ గ్లైకాలసిస్ ఎండ్ ప్రోడక్ట్. పైరువేట్ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ గ్లైకాలసిస్ ద్వారా it will synthesize glucose. Okay, so this is one of the methods by which amino acids can synthesize pyruvate. Pyruvate can participate again in glycolysis. Okay, so this is one of the reactions. So ala glucogenic amino acids chaala matugu intermediates of Krebs cycle form cheyagalavu ani cheppunnam kada. Anaplerotic reactions, the reactions by which the intermediates of the TCA cycle or Krebs cycle can get replenished అనేసి amphibolic nature and anaplerotic reactions గురించి Krebs cycle లో చదువుకున్నాం. అందులో ఏమన్నాం, the reactions by which the intermediates of the TCA cycle are replenished. సో ఎలా replenish అవుతాయి అనేసి అంటే ఇలా చూడండి, tyrosin and phenylalanine they can give rise to fumarate. దాని తర్వాత succinyl CoA can be synthesized by these isoleucine, methionine, valine and threonine, and alpha ketoglutarate can be synthesized by glutamate. ఆ గ్లూటమేట్ ఏవేవి వస్తాయి, ఆర్జినిన్, ప్రోలిన్, హిస్టిడిన్ అండ్ గ్లూటమైన్ గివ్ రైజ్ టు గ్లూటమేట్. ఓకే, సో ఇలా అంతా ఇంటర్మీడియట్స్ ఫామ్ చేస్తాయి. ఈ ఇంటర్మీడియట్స్ ఏమవుతాయి, ఆక్సాల్ అల్టిమేట్ గా ఆక్సాలో ఎస్టేట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఆక్సాలో ఎస్టేట్ మళ్ళీ దేని కింద కన్వర్ట్ అవ్వగలుగుతుంది, ఫాస్ఫోయినాల్ పైరువేట్. ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఇస్ స్టెప్ ఆఫ్ గ్లైకాలసిస్. సో అక్కడ ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ సింథసైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, పాయింటర్ పని చేయట్లేదు ఇదే. ఓకే ఫైన్, ఇక్కడ చూడండి, అమైనో యాసిడ్స్ అంతా ఇంటర్మీడియట్స్ ఆఫ్ Krebs సైకిల్ తయారు చేస్తే అల్టిమేట్ గా ఆక్సాలో ఎస్టేట్ వస్తుంది. ఆక్సాలో ఎస్టేట్ వచ్చి ఫాస్ఫోయినాల్ పైరువేట్ సింథసైజ్ చేయగలదు. ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి గ్లూకోజ్ సింథసైజ్ అవ్వదు. ఇలా అమైనో యాసిడ్స్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ సింథసైజ్ చేయొచ్చు. ఓకే, లాక్టేట్ అండ్ దాని తర్వాత క్యాహిల్ సైకిల్ అని ఉంటుంది ఇంకొకటి. అందులో కూడా ఏంటి, అమైనో యాసిడ్స్ అన్నవి మజిల్ నుంచి వస్తాయి, బికాస్ మజిల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అమైనో యాసిడ్స్ వస్తాయి. సో మామూలుగా గ్లైకాలసిస్ లో ఏమవుతుంది, గ్లూకోజ్ ఏమో పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. పైరువేట్ వచ్చేటప్పటికి ఇట్ కెన్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ అలనిన్ బై ట్రాన్సమైనేషన్ రియాక్షన్ విచ్ ఐ షోన్. సో ట్రాన్సమైనేషన్ రియాక్షన్ లాగా అలనిన్ కన్వర్ట్ అయినప్పుడు అలనిన్ మళ్ళీ లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళి అది మళ్ళీ ట్రాన్సమైనేషన్ ద్వారా పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి పైరువేట్ మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as Canhill cycle. దెన్ ప్రొపియనల్ కోయ్. ప్రొపియనల్ కోయ్ వచ్చేటప్పటికి ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎండ్గా వచ్చే ప్రోడక్ట్ ప్రొపియనల్ కోయ్. ఓకే, సో ఆ ప్రొపియనల్ కోయ్ వచ్చేటప్పటికి ఇట్ కెన్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ సక్సినైల్ కోయ్. అండ్ సక్సినైల్ కోయ్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్స్ ఇన్ ద Krebs cycle. ఓకే, సో అది Krebs cycle లో కన్వర్ట్ అయ్యి సక్సినైల్ కోయ్ కింద కన్వర్ట్ అయ్యి సక్సినైల్ కోయ్ ఆక్సాలో ఎస్టేట్, ఆక్సాలో ఎస్టేట్ మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్, ఫాస్ఫోయినాల్ పైరువేట్ కెన్ సింథసైజ్ బ్యాక్ ఇంటూ గ్లూకోజ్. సో ఇలా ఈ 4 సబ్స్ట్రేట్స్ దే కెన్ సింథసైజ్. గ్లిజరాల్ వచ్చేటప్పటికి గ్లిజరాల్ ఫస్ట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లిజరాల్ 3-phosphate. ఓకే, అది ఫాస్ఫోరిలేట్ అవుతుంది, దానికి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ చేస్తే glycerol 3-phosphate. Glycerol kinase is the enzyme, and glycerol phosphate వచ్చేటప్పటికి in the presence of glycerol 3-phosphate dehydrogenase enzyme తో it gets converted into dihydroxyestrone phosphate. Dihydroxyestrone phosphate is one of the intermediates of glycolysis. Okay, glycolysis లో మనం dihydroxyestrone phosphate synthesize అవుతుంది, and ఆ dihydroxyestrone phosphate మళ్ళీ రివర్స్ లో గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ ని సింథసైజ్ చేయగలదు. ఓకే,
ఎలా ఫామ్ అవుతాయి అనేది నేర్చుకున్నాం. ఓకే, లాక్టేట్ అయినా కానీ, దాని తర్వాత పైరువేట్ అయినా కానీ, దాని తర్వాత గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అయినా కానీ, గ్లిజరాల్ అయినా కానీ, ప్రొప్యూనిల్ కోఏ కానీ, అవంతా మళ్ళీ గ్లూకోజ్ ఫామ్ చేస్తాయి. ఎలా ఫామ్ చేస్తాయంటే అవి ఇంటర్మీడియట్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ ఫామ్ చేసి ఆక్సాలో ఎస్టేట్ కింద సింథసైజ్ అవుతాయి. ఆక్సాలో ఎస్టేట్ మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫాస్ఫోయినాల్ పైరువేట్ వచ్చి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పాం, రైట్? సో దానికి మనకి గ్లైకాలసిస్ లో 3 ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అని అనుకున్నాం, అవునా? వాట్ ఆర్ దోస్ 3 ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏంటి? హెక్సోకైనేస్. ఓకే, సో గ్లూకోకైనేస్ హెక్సోకైనేస్ అన్నది అది ఇర్రివర్సిబుల్ రియాక్షన్. దాని తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏం ఎంజైమ్? ఫాస్ఫోఫ్రక్టోకైనేస్. ఓకే, లాస్ట్ రియాక్షన్ వచ్చేటప్పటికి ఫాస్ఫోయినాల్ పైరువేట్ టు పైరువేట్, దట్ ఈస్ పైరువేట్ కైనేస్. అంతే కదా? ఈ 3 ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఇవి మళ్ళీ రివర్స్ అవ్వు. ఈ 3 రియాక్షన్స్ రివర్స్ చేస్తే మళ్ళీ మన గ్లైకాలసిస్ అంతా రివర్స్ అవుతుంది. సో ఈ 3 రియాక్షన్స్ ఎలా రివర్స్ అవుతాయి అని అంటే దీస్ ఆర్ ది ఎంజైమ్. ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి నాకు పైరువేట్ ఫామ్ అవుతుంది, పైరువేట్ కైనేస్. అదే పైరువేట్ నుంచి నాకు మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కావాలి అని అంటే అప్పుడు నాకు 2 ఎంజైమ్స్ కావాలి. ఒక ఎంజైమ్ పైరువేట్ కార్బాక్సిలేజ్, ద అదర్ ఎంజైమ్ ఇస్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సీ కైనేస్, PEPCK షార్ట్ ఫామ్. ఓకే, సో ఈ 2 ఎంజైమ్స్ వల్ల పైరువేట్ మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అవుతుంది. మళ్ళీ మిగతా అన్ని రివర్సిబుల్ స్టెప్స్ కాబట్టి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ వస్తుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ షుడ్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. దాని ఆపోజిట్ రియాక్షన్ అయితే ఫాస్ఫోఫ్రక్టోకైనేస్. అదే ఈ రియాక్షన్ అలా అవ్వాలంటే నాకు కావాల్సిన ఎంజైమ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేస్. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వచ్చేటప్పటికి హెక్సోకైనేస్. అదే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ అవ్వాలంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ ఎంజైమ్. ఇందాక అనుకున్నాం కదా ఒక కీ ఎంజైమ్ అది లివర్ లో మాత్రమే ఉంది, మిగతా ఎక్కడ లేదు అన్నది, అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అన్నమాట. అది ఓన్లీ లివర్ లోనే ఉంటుంది. అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయగలదు. ఆ ఎంజైమ్ లేకపోతే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ అవ్వలేదు. ఓకే, సో ఎలా పైరువేట్ మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అవుతుంది అంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ పైరువేట్ అన్నది విన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. ఓకే, పైరువేట్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ తో అది ఒక కార్బన్ ని అటాచ్ చేసుకుంటుంది. ఓకే, పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్. అది ఇంకొక కార్బన్ ని తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఆర్ బైకార్బోనేట్. ఓకే, అక్కడ HCO3 ప్లస్ ATP అని ఉంది కదా. సో HCO3 is nothing but carbon dioxide, bicarbonate form. సో బైకార్బోనేట్ వచ్చి ఈ పైరువేట్ కి అటాచ్ అయ్యి అది ఈ 3 కార్బన్ పైరువేట్ కాస్త ఒక 4 కార్బన్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆక్సాలో ఎస్టేట్. ఓకే, సో పైరువేట్ ఆక్సాలో ఎస్టేట్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎంజైమ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. ఆక్సాలో ఎస్టేట్ ఏమో 4 కార్బన్ కాంపౌండ్, పైరువేట్ ఏమో 3 కార్బన్ కాంపౌండ్. ఈ 3 కార్బన్ కాంపౌండ్ 4 కార్బన్ కాంపౌండ్ అవ్వాలి అని అంటే దానికి ఒక ఎక్స్ట్రా కార్బన్ కావాలి. ఆ ఎక్స్ట్రా కార్బన్ దేని ద్వారా వస్తుంది అంటే బైకార్బోనేట్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి దీనికి అటాచ్ అయ్యి ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సాలో ఎస్టేట్. సో మామూలుగా అయితే ఈ రియాక్షన్ జరగకూడదు, కానీ రివర్సల్ లో జరుగుతుంది కాబట్టి దీనికి ATP యూటిలైజేషన్ అవుతుంది. సో 1 ATP molecule will break down and it gives the energy to drive this reaction forward, in which pyruvate gets converted into oxalo estate. అప్పుడు ఈ oxalo estate it gets converted into phosphoenol pyruvate for gluconeogenesis, or it can go into citric acid cycle, or it can get converted to aspartate via transamination. Okay, నెక్స్ట్ రియాక్షన్ లో ఏమవుతుంది? ఆక్సాలో ఎస్టేట్ సింథసైజ్ అయింది. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకే, ఎందుకంటే పైరువైట్ ఒకసారి సింథసైజ్ అయిన తర్వాత అది మైటోకాండ్రియాలోకి వెళ్ళిపోయి ఎస్టైల్ కోఏ కింద కన్వర్ట్ అవుతుంది. ఎస్టైల్ కోఏ వచ్చేటప్పటికి మనకి ఆక్సాలో ఎస్టేట్ తో కంబైన్ అవుతుంది. ఆక్సాలో ఎస్టేట్ అనేది మైటోకాండ్రియాలో సింథసైజ్ అవుతుంది. ఇప్పుడు అది మైటోకాండ్రియా నుంచి మన గ్లైకాలసిస్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది. సో మైటోకాండ్రియా నుంచి అది బయటికి రావాలి. అది అలా డైరెక్ట్ గా రాలేదు. అప్పుడేమవుతుంది? ఆక్సాలో ఎస్టేట్ వచ్చేటప్పటికి గ్లూటామేట్ తో కంబైన్ అయ్యి ట్రాన్సమైనేషన్ రియాక్షన్ జరిగి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఆస్పర్టేట్ అండ్ ఆల్ఫా కీటో గ్లూటరేట్. ఓకే,
అప్పుడు ఆల్ఫా కీటోగ్లూటరేట్, ఆస్పర్టేట్ అవి మాత్రం ఈజీగా మైటోకాండ్రియల్ మెంబ్రేన్ నుంచి బయటికి రాగలవు. ఓకే, అవి అలా బయటకు వచ్చిన తర్వాత ఆల్ఫా కీటోగ్లూటరేట్, ఆస్పర్టేట్ మళ్ళీ కంబైన్ అయ్యి దే విల్ రిలీజ్ ఆక్సాలోఎస్టేట్ అండ్ గ్లూటమేట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ షటిల్ పాత్వే. ఓకే, దీన్ని షటిల్ పాత్వే అంటారు. అండ్ దిస్ ఇస్ ఆక్సాలోఎస్టేట్, మ్యాలెట్ ఆస్పర్టేట్ షటిల్ అని అంటారు. ఓకే, ఇంకొక పాత్వే ఎలా అవుతుంది అని అంటే ఆక్సాలోఎస్టేట్ డైరెక్ట్ గా అది అలా చేయలేదు కాబట్టి ఆక్సాలోఎస్టేట్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాలెట్. మన క్రెబ్ సైకిల్లో ఆక్సాలోఎస్టేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాలెట్ కదా, అది మ్యాలెట్ కింద కన్వర్ట్ అయిపోయి మ్యాలెట్ మాత్రం ఈజీగా మైటోకాండ్రియల్ మెంబ్రేన్ ని క్రాస్ చేయగలదు కాబట్టి మ్యాలెట్ మళ్ళీ లోపలికి వచ్చి ఆక్సాలోఎస్టేట్ ని కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా 2 మెథడ్స్ ద్వారా ఆక్సాలోఎస్టేట్ ఈదర్ బై కన్వర్షన్ ఇంటూ ఆస్పర్టేట్ or either by conversion into malate, it can cross the mitochondrial barrier and it can go into cytoplasm. దీని నేమ్ షటిల్ అంటారంటే మ్యాలెట్ ఆస్పర్టేట్ షటిల్ అని అంటారు. ఓకే, మ్యాలెట్ ఆస్పర్టేట్ షటిల్ అని అంటారు. దీని ద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే మనకు యాక్చువల్గా గ్లూకోనియోజెన్సిస్ జరిగేటప్పుడు ఈ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అంతా ఆక్సాలోఎస్టేట్ వరకు కన్వర్ట్ అవ్వగలవు. బట్ ఆక్సాలోఎస్టేట్ అనేది క్రాస్ చేయలేదు కాబట్టి ఆక్సాలోఎస్టేట్ ఈథర్ మ్యాలెట్ కింద ఆర్ ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఆస్పర్టేట్, ఈ రెండిట్లో కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఈ రెండు ఈజీగా మైటోకాండ్రియల్ మెంబ్రేన్ క్రాస్ చేసి మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ ఇంటూ సైటోప్లాజం. ఓకే, దెన్ ఇన్ ద సెకండ్ రియాక్షన్ ఇప్పుడు నాకు పైరువేట్ నుంచి ఫాస్ఫోయినాల్ పైరువేట్ కావాలి. ఓకే, సో పైరువేట్ ఏమో ఫస్ట్ ఆక్సాలోఎస్టేట్ కింద కన్వర్ట్ అయింది. నౌ ఆక్సాలోఎస్టేట్ ఇట్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫాస్ఫోయినాల్ పైరువేట్ in the presence of the enzyme PEP carboxykinase. Okay, PEP carboxykinase అనే enzyme ద్వారా what happens is oxaloacetate 4 carbon compound, phosphoenol pyruvate is 3 carbon compound. Okay, ఇప్పుడు ఒక కార్బన్ is removed in the form of carbon dioxide. దీనికి కూడా ఎనర్జీ కావాలి and that energy is given by guanosine triphosphate. ఇక్కడ GTP ని యూటిలైజ్ చేసుకుంటుంది. GDP gets converted into GDP plus inorganic phosphate and what happens is phosphoenol pyruvate అనేది సింథసైజ్ అవుతుంది. ఓకే, సో గ్లైకాలసిస్ లో వచ్చేటప్పటికి ఏంటి ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫామ్ అవుతుంది విచ్ ఇస్ పైరువేట్ కైనేస్. అదే పైరువేట్ మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫామ్ అవ్వాలంటే 2 స్టెప్ రియాక్షన్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ పైరువేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సాలోఎస్టేట్. ఇక్కడ ఏంటి ఆక్సాలోఎస్టేట్ 4 కార్బన్ కాంపౌండ్, పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్. దిస్ కన్వర్షన్ ఇట్ రిక్వైర్స్ బయోటిన్, ఇట్ రిక్వైర్స్ బైకార్బోనేట్ అండ్ 1 ATP మాలిక్యూల్. సో కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అయ్యి అది ఆక్సాలోఎస్టేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆక్సాలోఎస్టేట్ వెంటనే అది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, అవుట్ ఆఫ్ సైటోప్లాజంలోకి వెళ్ళాలి. అది అవుట్ ఆఫ్ సైటోప్లాజంకి వెళ్ళాలంటే ఇట్ రిక్వైర్స్ అ షటిల్ పాత్వే దట్ ఈస్ కాల్డ్ as malate aspartate shuttle, in which oxaloacetate either by transamination gets converted into aspartate or either by oxidative decarboxylation either by oxidation reaction it gets converted into malate, in which reaction either malate or aspartate form lo avi bite keltayi. Once it comes outside, oxaloacetate again undergoes decarboxylation in the presence of the enzyme PEP carboxykinase and ultimately it gets converted into phosphoenol pyruvate. Okay, phosphoenol pyruvate nunchi fructose 1,6 బిస్ఫాస్ఫేట్ దాకా అన్ని రివర్సిబుల్ రియాక్షన్స్ కాబట్టి ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోతుంది. ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ ఎంజైమ్. ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ సింథసైజ్ అవుతుంది. ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ మళ్ళీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వస్తుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ వచ్చేటప్పటికి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ ఎంజైమ్, ఈ ఎంజైమ్ వచ్చి ఓన్లీ లివర్ లోనే వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఏం చూస్తున్నాం, లాక్టేట్ మజిల్ లో సింథసైజ్ అయింది, పైరువేట్ మజిల్ లో సింథసైజ్ అయింది, మళ్ళీ లివర్ కి వెళ్తుంది అని చూసుకున్నాం. ఎందుకు లివర్ కి వెళ్తున్నాయి అనేసారంటే బికాస్ దిస్ ఎంజైమ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అన్నది మజిల్ లో లేదు, ఓన్లీ లివర్ లో మాత్రమే ఉంది. ఓకే, కాబట్టి ఈ గ్లూకోనియోజెన్సిస్ అన్నది ఓన్లీ లివర్ లో మాత్రమే అవుతుంది. సో ఆల్ దీస్ దే గెట్ క్యారీడ్ టు ద లివర్ అండ్ ఇక్కడ మాత్రమే రియాక్షన్ అవుతుంది. సో వాట్ ఈస్ ది ఎంజైమ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ లివర్ అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్. ఓకే, సో అల్టిమేట్ గా గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట. గ్లూకోనియోజెన్సిస్ is nothing but reversal of glycolysis.
బట్ ఆ 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఇక్కడ రివర్సిబుల్ అవుతాయి. ఎలా రివర్సిబుల్ అవుతాయి అంటే ఇలాగా. సో పైరువేట్ ఫస్ట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సాలోఎస్టేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పైరువేట్ కార్బాక్సిలేస్. Oxaloacetate gets converted into PEP in the presence of the enzyme PEP carboxykinase, phosphoenol pyruvate carboxykinase. Next, phosphoenol pyruvate, 2-phosphoglycerate, 3-phosphoglycerate, 1,3-bisphosphogycerate, glyceraldehyde 3-phosphate. నేను మళ్ళీ పెడతాను, కావాలంటే రాసుకోండి, బట్ ఇప్పుడు ఫస్ట్ వినండి. ఓకే, గ్లిసరాల్డిహైడ్ 3-phosphate అలా మొత్తం అంతా రివర్సిబుల్ రియాక్షన్స్ కాబట్టి ఫ్రక్టోజ్ 6-phosphate 1,6-bisphosphate వస్తాయి. అప్పటి నుంచి ఫ్రక్టోజ్ 1,6-bisphosphate ద్వారా ఫ్రక్టోజ్ 6-phosphate and glucose 6-phosphate. Glucose 6-phosphate becomes glucose in the presence of the enzyme glucose 6-phosphatase. Now if you want, you can write it down the steps. అయిపోయిందా? నెక్స్ట్
డన్. సో ఎనర్జెటిక్స్ వచ్చేటప్పటికి ఎంత ఏటీపీ యూటిలైజ్ అవుతున్నాయి అనేసి అని అంటే, సో కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ టు ఆక్సాలోఎస్టేట్, మనకి గ్లూకోజ్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 2 పైరువేట్ కాబట్టి, సో ఆల్వేస్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ 2 ఏటీపీ యూటిలైజ్ అవుతాయి. ఆక్సాలోఎస్టేట్ టు పీఈపీ జీటీపీ కాబట్టి దట్ కెన్ బి కన్సిడర్ as 2 ఏటీపీ. అండ్ 3 ఫాస్ఫోగ్లిజరేట్ దగ్గర మళ్ళీ 2 ఏటీపీ యూటిలైజ్ అవుతాయి కాబట్టి టోటల్లీ గ్లూకోనియోజెన్సిస్ జరగాలి అంటే ఎనర్జీ రిలీజ్ చేసేది కాదు, ఎనర్జీ తీసుకునే ప్రొసీజర్ అనమాట. మొత్తం 6 ఏటీపీ వరకు యూటిలైజ్ అవుతాయి ఈ రియాక్షన్లో. ఓకే, సో దిస్ ఇస్ ద సమ్మరీ. సో మనకి అలా రకరకాల అమైనో యాసిడ్స్ నుంచి వాటి నుంచి పైరువేట్ వస్తుంది, లాక్టేట్ నుంచి పైరువేట్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి బ్లూ కలర్లో లాక్టేట్ ఉంది. Lactate gets converted into pyruvate. Amino acids alanine, cysteine, glycine, serine and threonine, they get converted into pyruvate. Pyruvate mitochondria locally, it will get converted into oxaloacetate. Enzyme is pyruvate carboxylase. Oxaloacetate ఏమో మళ్ళీ మ్యాలెట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే మైటోకాండ్రియా నుంచి అది ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవ్వదు కాబట్టి. అయితే మ్యాలెట్ లేకపోతే ఆస్పర్టేట్, మ్యాలెట్ డిహైడ్రోజనేస్. మ్యాలెట్ బయటకు వచ్చి మళ్ళీ ఆక్సాలోఎస్టేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఆక్సాలోఎస్టేట్ మళ్ళీ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ కింద ఫాస్ఫోయినాల్ పైరువేట్ కింద సింథసైజ్ అవుతుంది. ఈ ఫాస్ఫోయినాల్ పైరువేట్ మళ్ళీ రివర్సల్ ఆఫ్ గ్లైకాలసిస్ జరిపి గ్లూకోజ్ని సింథసైజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో లాక్టేట్ కాకుండా ఇంకొకటి ఏమనుకున్నామంటే ప్రొపియనిల్ కోయే ఫ్రమ్ ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, అది సక్సినైల్ కోయే కింద సింథసైజ్ అవుతుంది. లాక్టేట్, ప్రొపియనిల్ కోయే, గ్లిజరాల్ ఒకటి, గ్లిజరాల్ నేను ఇక్కడ చూపించలేదు, గ్లిజరాల్ డిహెచ్ఏపీ కింద సింథసైజ్ అవుతుంది, ఇంటర్మీడియట్స్ ఆఫ్ దిస్ వన్, అదొకటి చెప్పాను. అండ్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్, ఇక్కడ అన్ని గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ల్యూసిన్, లైసిన్ ఏమో డైరెక్ట్గా ఎస్టైల్ కోయే సింథసైజ్ అవుతాయి. దాని తర్వాత ఐసోల్యూసిన్, మిథియోనిన్, థ్రియోనిన్ అండ్ వాలిన్ వచ్చి సక్సినైల్ కోయే సింథసైజ్ చేస్తాయి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద గ్లూకోనియోజెనిక్ అమైనో యాసిడ్స్ విచ్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఇంటర్మీడియట్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్. ఆ ఇంటర్మీడియట్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్లో అల్టిమేట్గా దే గెట్ కన్వర్ట్ ఇంటూ ఆక్సాలోఎస్టేట్. ఆక్సాలోఎస్టేట్ వచ్చేటప్పటికి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ గ్లూకోనియోజెన్సిస్ అండ్ దిస్ కంక్లూడ్స్ ద టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇంకొక టాపిక్ ఉంది మీకు. కొట్టుకుంటా ఫోన్ నిద్ర పోయి కూడా ఫోన్ అట్లే ఉంది రన్నింగ్. A4కి వచ్చినప్పుడు కట్ చేసేది అనుకున్నాను రా, అది వేసి పడుకున్నా
చూస్తే 2.5 2 దగ్గర పోతున్నారు కదా కేదర్ది 2.35 కట్ చేశాను. సరే సరే ఏరా నీకెందుకు ఇచ్చారు అదేంటిది ఇంకా నీకెందుకు ఇచ్చారు అదేంటిది మా ఫ్రెష్ మెసేజ్ చేయట్లేదు. ఎప్పుడో పెట్టింది పొద్దున్న మరి తర్వాత ఎట్లే ఎయిర్ ఫోర్స్ ఇచ్చింది వేరే పేపర్ ఇదా పెద్దదేం కాదు ఒక్కోటి అయ్యే బుద్ధి Morning everyone. How are you? I'm Avinash, faculty of biochemistry. అందరూ ఆడుకుంటుంది రోజు పలకించారు. Please now. అందరూ బీపీకి మామూలు కడదా Air minute. ప్రెషర్ అందరూ చెప్పాను కదా అందరూ ఫ్రెండ్స్ అందరూ మన బాబే అందరూ మనకలు దెబ్బ కొట్టిదే చెల్లి బాగా ఆడతారా ఏం చేద్దాం ఆడదాం ఈరోజు ఆడదాం చూడు మరి. Okay, now we're gonna learn about some minerals like iodine, phosphorus, sulfur, zinc, selenium. Okay, along with it chlorine. About these all minerals, we're gonna learn about what are its main sources and RDA, what is biochemical importance in our body, and deficiency coils. Okay, am I clear to you? Everybody. మొత్తం అంతా ఒక క్లాసా నేనంతా స్ట్రెంత్ 116. షాకేరా Okay, I think there is problem in PPT. There's system problem. Okay, now we're gonna learn about iodine. Okay, iodine is very very essential mineral which our body requires. What do you know about iodine? What? Salt. Iodinized salt. Nice. Iodine is available in iodinized salt. Okay. Then any other things from where you can get iodine? Antiseptic is a function. Okay. Iodine. Betadine, that is actually iodine. Codeine iodine. Codeine iodine. Okay. Okay. So generally you will get these iodine sources are seafoods and all. Seafoods and next thing is water, and water plays an important role contains iodine, and your daily requirement is 100 to 150 milligrams per day, that is in adults. Okay, and in pregnancy and lactating females you require 200 micrograms per day. Why? Because iodine plays an important role in fetal development. Okay, deficiency may cause congenital hypothyroidism in fetus. Understood? So there is increased requirement of iodine in pregnancy and lactation. Understood? So what is the daily requirement RDA for iodine? For adults you require
150 to 100 to 150 micrograms. Okay, not milligrams. G. Okay. And in pregnancy and lactation, you require 200 micrograms. Deficiency may cause congenital hypothyroidism. Okay. Okay. So now, when you take when you ingest something, it needs to be get absorbed, right? It cannot directly go inside the cell and it cannot act, right? So first it will get absorbed in your gland. Okay. Then later from there it will bind to a protein known as protein-bound iodine, which transfers iodine from intestine to thyroid gland. Majorly, iodine is stored in thyroid gland. Okay. Iodine